మరినాథ యేసయ్య నేడు మా పల్లెలను దీవించుము, నిండుగా వర్ధల చేయము. 2026 జూన్ 20వ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ లోకంలో దేవుళ్ళు అని చెప్పుకునేవారు కోట్ల మంది ఉండవచ్చు. వీరు విగ్రహారాధనలు గైకొనవచ్చు, నైవేద్యంలో ఆరగించవచ్చు, తమను నమ్ముకున్న వారి నుండి పూజలు అందుకుంటూ ఉండవచ్చు. కానీ వారి కోసం ప్రాణత్యాగం చేసినట్లు ఎక్కడా కనబడలేదు. అయితే యేసుక్రీస్తు తాను నమ్మిన వారి కోసం ప్రాణం ఇచ్చే త్యాగమయ్యి ఆయన ప్రేమను నిజంగా ఎప్పుడైతే స్వయంగా మనం అనుభవించామో అప్పటి నుండి ఆయన ప్రేమలో ఉన్న మధురానుభూతిని పొందుకుని క్రీస్తు ప్రేమకు ఆకర్షితులవుతాము. ఆ ప్రేమను నిరంతరము పొందాలని, జీవితాన్ని వెలిగింప చేసుకోవాలని, తద్వారా అభివృద్ధి చెందాలని ఆయనను ప్రేమిస్తూనే ఉంటాము. ఒక్కసారి ఆ తండ్రి ప్రేమలో మునిగితే వదలలేము. ఈ వాక్య వాగ్దానంలో క్రీస్తు ప్రేమ మనలను బలవంతము చేయుచున్నది అని అపొస్తలుడైన పౌలు యేసు ప్రేమను చూచినవాడుగా, అనుభవించినవాడుగా తాను సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కావున క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే నా కోసం మృతి నుండి తిరిగి లేచినాడనే విశ్వాసంలో బలపడాలి. ప్రార్థన. సృష్టికర్త అయిన మా క్రీస్తు ప్రభువా, మానవులమైన మా మేలు కొరకే తల్లి గర్భమందు మమ్మను రూపొందించిన సృష్టికర్త, మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. కేవలము మానవులకు మాత్రమే సజీవులుగా ఉండి నిన్ను ఆరాధించే గొప్ప దైవ స్థితిని అనుగ్రహించి మార్చే స్థుతులను అందుకుంటూ మమ్మలను జీవింపచేస్తున్నందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము. ఈ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకొనుచున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనల వర్షం కుమ్మరించి ఫలింపచేయము. ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని, బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం దయచేయము. మేము పొందిన విజయములను, స్వస్థతలను, మేళ్లకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన వెళ్ళ అన్ని నూరంతలుగా కుమ్మరించు. ఏ అంశం మరిచితిమో, విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున మన పక్షమున ఉండి జనములను జయించుటకు మన కుడి చేతిని పట్టుకుని జయమార్గమున నడిపించుచున్న యేసుక్రీస్తు కృపలను నిరంతరము పొందగల శక్తిని దేవాది దేవుడు మనెల్లరికూ దయచేయను గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరినాథ. 10,000